గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సినిమా సక్సెస్ని అంటే జనాలు ఎలా తీసుకున్నారో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. అది నాకు ప్లేస్ సరిగ్గా గుర్తులేదు. విజయవాడో వైజాగో నాకు తెలియదు. మీరు ఉదయ్ కిరణ్ గారు ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్ స్టాఫ్ కానీ పోలీసులు కానీ మీరు పెట్టుకున్న మనుషులు కానీ ఎవ్వరు ఆ జనాల్ని ఆపలేక వైజాగ్లోనే ఉదయ్ కిరణ్ దాచిపెట్టాల్సి వచ్చిందంట. దాచి కిచెన్లో నుంచి మారుతి కారు, మా పెద్దనాన్న గారు మారుతి కారులో బ్యాక్ సీట్లో పడుకోమని నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తే స్టిల్ ఆ కార్ని చేసి ఎవరికి అలా డైరెక్ట్గా తాజ్ హోటల్లోకి తీసుకెళ్ళి బాబు నువ్వు ఇక్కడ ఉండు నాయన, ఆ హోటల్ ఇంకా సెంటిమెంట్ అని చెప్పి అక్కడ వద్దు మనం, ఎందుకంటే రోడ్డు మొత్తం జనసంద్రం. ఎంతమంది వచ్చేస్తారు ఆ రోజు? 1,00,000 మంది ఉంటారు ఈజీ. జస్ట్ ఉదయ్ కిరణ్ అక్కడ ఉన్నారని తెలిసి ఉదయ్ కిరణ్ అక్కడ దిగాడని తెలిసి. లయన్ కింగ్ క్లైమాక్స్ చూసారా? బాహుబలిలో కూడా ఉంటుంది. అవును. అలా నడిచొస్తే అలాగ క్రేన్ అప్ చేస్తే ఈడే మన యువరాజు అని చెయ్యెత్తుతుంది, మొత్తం కింద జన సందోహం. అలా నేను మా కెమెరామ్యాన్ శివ, ఆయన తర్వాత ఇప్పుడు తమిళ్లో పెద్ద డైరెక్టర్ అయ్యాడు, మేము ఉదయ్ కిరణ్ని తీసుకొచ్చి క్రౌడ్కి అలా చీటప్ చేయించాం చెయ్యెత్తి. కింద 1,00,000 మంది గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మీరు చెప్తుంటే. కల్లారా చూసాం సార్. లైక్ ఉదయ్ కిరణ్ అది అసలు అతను అంటే నాకే అనిపిస్తుంది, అతను అన్ని దశలు చూసాడు, ఒక పరిపూర్ణమైన లైఫ్ చూసాడు, ఎవరెస్ట్ శిఖరం అంత లైఫ్ చూసాడు చాలా తక్కువ టైంలో. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కదా ఒక ఆర్టిస్ట్కి, ఇంకా అంతకంటే ఏముంటుంది? అంత కన్సిస్టెంట్ సక్సెస్ అసలు నాకు తెలిసి ఈ జనరేషన్లో మరీ కష్టం. అవును, అంతమంది ఆడితే ఒకటి యావరేజ్ అయ్యి మళ్ళీ ఒక హిట్ పడే వరకు ఎంగేజ్ చేస్తూ ఫ్యాన్స్ని, చాలా కష్టం అసలు ఆర్టిస్టుల లైఫ్. తనకు బాగా వచ్చింది అది. అంతమందిని అక్కడ చూసి ఆ సందర్భంలో నీతో ఆయన అన్న మాట కానీ ఆయన టెన్షన్ తనువుతో ఉంటే లోపలికి వచ్చేసి ఫోటోలు కావాలని, ముద్దు పెట్టుకోవాలని, హగ్ చేసుకోవాలని, అందులో ఆడ మగ చిన్న పెద్ద మొత్తం ఉన్నారు. అది ఒక పొలిటీషియన్ సభ కంటే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ నుంచి తప్పించుకుని గబ్బా వాళ్ళ అసిస్టెంట్లకి ఏమో మీరు లగేజ్ సర్దండి, మేము ఉదయ్ కిరణ్ని తీసుకెళ్ళిపోతాము, మళ్ళీ మన ప్రొడక్షన్ కార్ ఫ్రంట్ సైడ్లు ఇరుక్కుపోయాయి జనంలో. మన యూనిట్ బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ శ్రీరామ్కి. సో మా పెద్దనాన్నగారి కారు నేను లోకల్గా వైజాగ్లో తిరగడానికి ఆయన ఇచ్చారు మారుతి. అదైతే ఎవరికి తెలియదు, మారుతిలో ఉదయ్ కిరణ్ వెళ్తాడన్నది ఎవరు గెస్ట్ చేయరు కాబట్టి దాని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి కిచెన్లోంచి బయటికి తీసుకెళ్ళి అద్దాలు పగలగొట్టే రేంజ్కి జనం వెంటబడి ఫైనల్గా ఒక చేజ్ లాగా చేసి నేను తాజ్లో పెట్టాను అతను. ఆ తర్వాత తాజ్లోకి వెళ్ళిన తర్వాత జగదాంబ థియేటర్ బయట షూటింగ్, కర్తవ్యం అవి చేసిన ఒక మంచి లొకేషన్ కదా వైజాగ్ అంటే జగదాంబ సెంటర్. అక్కడ ఇతనేమో ఒక మంచి సీక్వెన్స్ అనుకున్నాను, అనితకి ఇతనికి మధ్యలో ఒక టెన్స్ మూమెంట్, ఆశీష్ విద్యార్థి ఉదయ్ కిరణ్ అనిత, జగదాంబ థియేటర్ బ్యాక్గ్రౌండ్, నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు అంతా ఖచ్చితంగా హ్యాపీగా పర్మిషన్లు పెట్టుకొని అనిపిస్తుంది. కెమెరా పార్ట్లు విడివిడిగా పట్టుకుని పరిగెత్తాం, ఎక్కడ దాకా వెళ్ళాం భీమిలీ సైడ్. ఆ జనాన్ని కంట్రోల్ చేయలేక, పోలీస్ ప్రొటెక్షన్ పనికి రాలేదు, రోప్స్ పెడతాం అవుట్డోర్ షూటింగ్, జనం అది దాటకుండా ఉండటానికి అవి పనికి రాలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు ఏ కారు ఎక్కారో తెలీదు, కెమెరా పీసులు కెమెరా కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్, లెన్స్లు దొరికినట్టు జేబుల్లో వేసుకుని చేతుల్లో పట్టుకుని పరిగెత్తాము అసలు కకావికలం. ఆ రోజు షూటింగ్ మళ్ళీ సీన్ మార్చి వేరే లొకేషన్లో ఇంకో సీన్ ఏదో చేసి మళ్ళీ నెక్స్ట్ డే దీనికి మ్యాచింగ్ ఇంకో లొకేషన్ ఎక్కడో పట్టుకొని క్రౌడ్ లేకుండా ఇంక రోజు ఇంక వైజాగ్లో అవుట్డోర్ తనతో చేయలేను అని డిసైడ్ అయ్యి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి స్టూడియోల్లోనూ ఇళ్లలోనూ లొకేషన్స్లో చేసుకున్నాం. సుల్తాన్ బజార్లో మన వాళ్ళు బాగా కోఆపరేట్, అప్పటికి మనకి సుల్తాన్ బజార్ బాగా రెగ్యులర్ లొకేషన్. సార్ మనసంతా నువ్వే ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఓకే, ఉదయ్ కిరణ్ గారి క్రేజు ఇవన్నీ ఓకే, బట్ నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పెద్ద హీరోలతో మీకు ఆఫర్ వచ్చింది. పేర్లు కూడా చెప్తాను కరెక్ట్ కాదు, బట్ ఇది విన్నాను నేను. చిరంజీవి గారు కథ రాసుకోమన్నారు, మహేష్ బాబు గారి ఆఫర్ ఉంది, అండ్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు, బట్ అవి కూడా మీటింగ్స్ అయినాయి అని చెప్పి చాలామంది చెప్పారు.
ఇంతమంది స్టార్ హీరోల డేట్స్ మీద అంటే వాళ్ళందరూ మీరు మంచి కథతో అప్రోచ్ అయితే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మళ్ళీ ఉదయ్ కిరణ్‌తోనే ఎందుకు సినిమా తీశారు? అది నా చాయిస్ కాదు. అప్పుడు ఎంఎస్ రాజు గారు నీ స్నేహం ఏదో కొంచెం డిలే అయింది. హ్మ్. బూరుపల్లి శివరామకృష్ణ గారు డబ్బింగ్ అప్పుడే నాకు అడ్వాన్స్ ఇచ్చున్నారు. హ్మ్. మనసంతనవే డబ్బింగ్ అప్పుడు నేను ఆ బ్యానర్లో ప్రేమంటే ఇద్దరే చేశాను అసోసియేట్గా. హ్మ్. చిత్తూరు శ్రీన్ గారు అని ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్. ఆయన ఆ సినిమా నేను చేయటానికి రీజను. హ్మ్. ఆయన మంచి ఫ్రెండు. నాతోటి ప్రేమంటే ఇద్దరు అప్పుడు ఆయనతోటి మేము ఇద్దరమే లొకేషన్ స్కౌటింగ్కి అన్నిటికి వెళ్ళేవాళ్ళము. సో ఆయన డబ్బింగ్ అప్పుడే అడ్వాన్స్ ఇప్పించి బూరుపల్లి గారితో ఆ తర్వాత మనసంతనువే హిట్ అయ్యాక కూడా సెకండ్ సినిమా మాకే చేయాలని హ్మ్. వాళ్ళు తమిళ రీమేక్ రైట్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. దిల్ అవును. వేరే వేరే డైరెక్టర్లు అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు. హ్మ్. ఎప్పుడైతే మనసంతనువే హిట్ అయిందో ఉదయ్కి నాతో మోర్ కంఫర్టబుల్. హ్మ్. నాకు నాకు తమిళ్ బాగా వచ్చు. అండ్ దానికి కొన్ని నెలల ముందు మా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆ దిల్ సీడీ ఉదయ్ సునీల్ మా ఇంటికే వచ్చి నాతోనే ట్రాన్స్లేట్ చేయించుకున్నారు. ఓకే. నాకు తమిళ్ వచ్చు కాబట్టి, రాయటం చదవటం వచ్చు. నేను తమిళ సినిమాలకు పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతుండే. సో అంత క్లోజు. ఆ తర్వాత ఇంకా కాంబినేషన్ ఇంకేం కావాలి ఆల్రెడీ సో ఉదయ్, ఆర్పి పట్నాయక్, బూరుపల్లి శివరామకృష్ణ గారు తమిళ్ రీమేక్ ఇవన్నీ ఫిక్స్. డైరెక్టర్ లేడు. ఎంఎస్ రాజు గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. హ్మ్. నేను చెప్తున్నాను నా కోసం అంటే వేరే డైరెక్టర్ అయితే మళ్ళీ ఆయన షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు డేట్లు నాకు ఎంఎస్ రాజు గారికి ఉన్న రిలేషన్ మీద ఆయన 2 రోజులు అడిగితే నేను ఇవ్వగలను, 15 రోజులు అడిగితే ఇవ్వగలను. నేను మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరిద్దరు అప్పటికే కొట్టుకొని తిట్టుకొని భార్యాభర్తలు అయిపోయినట్టున్నారు. అది ఎప్పుడు ఉంటుంది. ఆయన నాకు ఇవాళకి ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఐ లవ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అంత ప్రేమ సినిమా మీద నాకు నేను చూసిన ప్రొడ్యూసర్స్లో రామానాయుడు గారి తర్వాత ఈయనే చూసా, సురేష్ బాబుని చూసా. అంటే వాళ్ళు ఇంకా సినిమా తప్ప వేరే యావలేని వాళ్ళు. అందుకని అలాంటప్పుడు కొంతమందికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ నేను ఐ యూస్ టు ఎంజాయ్. నాకు అసలు అలాంటిది ఏం లేదు. నాకు యాజ్ లాంగ్ యాజ్ ద కంట్రిబ్యూషన్ ఈజ్ రైట్ ఫిట్టింగ్ ఇన్ టు మై వర్క్ నేను తీసుకుంటా. లేదంటే ఎలా చెప్పాలో కూడా నాకు ఐడియా ఉంటుంది. అందుకని నాకు ఆ బాధ లేకుండా ఫస్ట్ నుంచి. ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. మా ఫ్యామిలీస్గా కూడా బాగా క్లోజ్ అయిపోయాము. సో న్యాచురల్లీ ఆయన నువ్వు చేస్తే బెటర్ అని చెప్పి ఆయన ప్రెషర్ చేశారు. చేస్తే వెంటనే సరే ఎలాగో ఒక క్విక్ రీమేక్. నాకేంటంటే ఇంకా మనసంతనువే తర్వాత అందరు లవ్ స్టోరీలు చేద్దామంటారు మళ్ళీ ఉదయ్ కాంబినేషన్లో. ఇదైతే ఒక డిఫరెంట్ యాక్షన్ జానర్. సో నేను ఐ కెన్ కీప్ మనసంతనువే ఇన్ ఎ రెస్పెక్టబుల్ ప్లేస్ బై నాట్ డూయింగ్ అనదర్ లవ్ స్టోరీ. బట్ శ్రీరామ్ విషయానికి వస్తే కూడా సినిమా చాలా బాగుంటుంది. బట్ రావాల్సినంత సక్సెస్ ఆ రేంజ్ సక్సెస్ రాలేదు శ్రీరామ్. ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మనసంతనువేగా ఎక్స్పెక్టేషన్ లేదు. శ్రీరామ్కి మనసంతనువే ఉంది. పైగా మిస్టేక్ ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను, మొహబ్బతే లాగా వాల్ పోస్టర్లు వేయకండి, ఇది ఒక యాక్షన్ సినిమా అని ముందు చెప్దాము. ఉదయ్ కిరణ్ని వాళ్ళు ఆడియన్స్ ప్రేమించిన విధానం చూస్తే నాకు భయం వేసేది. శ్రీరామ్లో అతను యాక్సెప్ట్ చేయరా. ఇప్పుడు ఒక్కొక్క హీరో మాస్ ఇమేజ్ ఉంటే విలన్ని కొడితే, పరచూరి వెంకటేశ్వర గారు చెప్పారు, విలన్ని కొడితే కొట్టు అదోని అన్నట్టు ఉండాలి. ఒక్కొక్క హీరోకి మంచి క్లాస్ ఇమేజ్ ఉన్నప్పుడు విలన్ని కొడుతుంటే అయ్యో పాపం కొట్టగా దెబ్బ తగులుతుంది నీకు అన్నట్టు. అప్పుడు ఉదయ్ కిరణ్ పరిస్థితి అదని. సో ఇతన్ని రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి శ్రీరామ్ ఒక యాక్షన్ సినిమా, అందుకే దిల్ టైటిల్ వద్దన్నాను. తమిళ్లో వర్కౌట్ అయింది కానీ తెలుగులో దిల్ టైటిల్ వదిలేయండి. దిల్ రాజు గారికి, వినాయక్ గారి సినిమాకి వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్. సో ఆ టైటిల్ ఇచ్చేసాము. ఎందుకంటే నేను ఖచ్చితంగా పెట్టనని చెప్పాను. అయితే పక్కా యాక్షన్ సినిమా, అందుకని కొంచెం ఫెరోషియస్గా ఉండాలి. సో హీరో క్యారెక్టర్ పేరే పెట్టేద్దాం శ్రీరామ్ అని. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ కింద దీన్ని పబ్లిక్లో పొజిషన్ చేద్దామని నేను, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ తోటే వస్తారు, అది లైక్ చేసే వాళ్ళు వస్తారు. థియేటర్కి వాళ్ళే పెద్ద హిట్ అయ్యి ఉండే ఆయన వినలే, మీకు ఏం తెలియదు అన్నాడు ఆయన అని. అచ్చు మొహబ్బతే లాంటి పోస్టర్లు, ఫస్ట్ పోస్టర్లు నేను ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. 24 షీటు మంచిగా మొహబ్బతే లాగా ఆకులు పడుతూ వైలిన్ వాయిస్తున్న షారుఖ్ ఖాన్ ప్లేస్లో ఉదయ్ కిరణ్ ఆ డిజైన్ చేసి ఇది కాదురా సినిమా తీసింది అది కాదు. నేనే డిసప్పాయింట్ అయిపోయానంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో సినిమాకి పోస్టర్కి అంత గ్యాప్ ఉంటే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.